నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఋషి రిపోర్ట్స్లో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే అంశం ఏంటంటే, భారతదేశంలో అన్ని ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు అంటే వెల్ఫేరు, డెవలప్మెంటు రెండు కళ్ళు అని చెప్తాయి. బట్ మెజారిటీ వెల్ఫేర్ అంటే సంక్షేమ పథకాల మీదే ఎక్కువగా ఫోకస్ చేయడం, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎన్ని కోట్ల మందికి రీచ్ అయితే అన్ని కోట్ల మందిలో చాలామంది తమకి తిరిగి ఓటు వేసి మళ్ళీ పవర్ రిటైన్ అవ్వడానికి అవకాశం కలుగుతుందనేది ప్రధానంగా సంక్షేమ పథకాలు చేయడంలో భాగం. అలాగే ప్రభుత్వం యొక్క బాధ్యత, ఎవరైతే పూర్ ఉన్నారో, నీడీ ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం కూడా ప్రభుత్వాల బాధ్యతలో భాగంగా గతంలో ఆ ఆస్పెక్ట్తో ఉండేది. బట్ ఇప్పుడు కంప్లీట్గా తమ పవర్ని ఎట్లా రిటైన్ చేసుకోవాలి అనే దాంట్లో ప్రధానమైన స్ట్రాటజీ సంక్షేమం. అయితే సంక్షేమ పథకాలకు మరో పేరేంటే ఫ్రీబీస్. దెర్ ఇస్ ఎ లైన్, ఒక డిఫరెన్స్ ఉంది ఫ్రీబీస్కిను సంక్షేమానికి. సంక్షేమం అంటే ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అందరితో సమానంగా బ్రతికే ఒక అవకాశం కల్పించడం అనేది ప్రభుత్వాల బాధ్యత. కాబట్టి ఇళ్ళు కానివ్వండి, లేకపోతే ఇళ్ళు కట్టుకోవడానికి స్థలాలు కానివ్వండి, విద్య, వైద్యం ఇలాంటివన్నీ కూడా కామన్గా చేయాల్సిన మినిమం ప్రోగ్రామ్స్. అలా కాకుండా ఫ్రీబీస్ తెలుగు రాష్ట్రాల్లో కొంత తక్కువే, కానీ సౌత్లో ముఖ్యంగా తమిళనాడు విషయానికి వస్తే ఫ్రీబీస్ జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఉండేవి. అంటే ల్యాప్టాప్లు, సైకిళ్ళు, కుట్టు మిషన్లు, తర్వాత టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇంకా వాట్ నాట్. అంటే అవన్నీ ఇవ్వకూడదా అంటే ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, చేపలు పట్టడం ఎలాగో నేర్పిస్తే వాడు రోజు వెళ్ళి చేపలు పట్టుకుని తెచ్చుకొని బతుకుతాడు. నువ్వే రోజు చేపలు ఇస్తూ ఉంటే ఇంక వాడికి ఏ పని కూడా నేర్చుకోవడం రాదు. అలాగే నువ్వే అన్నీ తీసుకెళ్ళి చేతికి ఇచ్చేస్తే ఇవాళ నిరుద్యోగం రేటు అన్ని రాష్ట్రాల్లో పెరిగిపోయింది. సో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఫోకస్ చేస్తూ మాట్లాడుకుంటే ఇక్కడ ప్రధానమైన విమర్శ ఏంటంటే, అభివృద్ధి లేదు ఆంధ్రప్రదేశ్లో, లక్షల కోట్లు సంక్షేమం పేరుతో అప్పులు చేసి ప్రజలకి ఇస్తున్నారు. సో తద్వారా ఓట్లని ముందే సంక్షేమం పేరుతో కొనుక్కుంటున్నారనే తెలుగుదేశం పార్టీ ప్రధానమైన అపోజిషన్ చేసే కామెంట్. మరి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం చేయలేదా? చేశారు వాళ్ళు కూడా. పేర్లు అటు ఇటు మారతాయి, అవే పథకాలు కొన్ని ఎక్స్ట్రా వస్తాయి, కొన్ని తగ్గుతాయి. చివరిలో పసుపు కుంకుమ లాంటి ఒక 10,000 మహిళకు అలాంటి పథకం కూడా తీసుకొచ్చి, అందరికి కాదు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి తీసుకొచ్చినా కూడా 23 సీట్లకి పరిమితమైన తెలుగుదేశం పార్టీ 2019లో. మరి సంక్షేమమే గెలిపించేలా ఉంటే అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ అయినా, అధికార పార్టీ అయినా ఓడిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, రాజస్థాన్. తెలంగాణలో కేసీఆర్ సంక్షేమం చేయలేదా? బ్రహ్మాండంగా చేశారు. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ గవర్నమెంట్ చేయలేదా? చేసింది. కానీ వాళ్ళిద్దరూ ఓడిపోయారు కదా. అది బెస్ట్ మనకి టెస్ట్ కేసెస్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే. అంటే టాల్ ప్రామిసెస్ చేశారు, వాటిని డెలివరీ చేయడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి ప్రజలకి కోపం వచ్చింది అనేది ఒకటి. రెండోది, ఒక మితిమీరిన అహంకార ధోరణి, లేకపోతే అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ కూడా తెలంగాణలో ఓటమికి కారణాలుగా చెప్తారు. రాజస్థాన్లో కూడా సేమ్ ఎక్కువ ప్రామిసులు చేసేయడం, అందులో చాలా మటుకు డెలివరీ చేయలేకపోవడం, కర్ణాటక మోడల్ ఎగ్జాంపుల్గా తీసుకోవడం, అక్కడ ఫెయిల్ అవ్వడం, ఇవి కూడా కారణాలుగా చెప్తారు. సో అవి అయిపోయాయి. అది వదిలేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన పథకాలకు సంబంధించి ముఖ్యమైన ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే డీబీటీ. ఇంతకు ముందులోలాగా మధ్యలో ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఒక దళారుల వ్యవస్థ, లేకపోతే ఇంకోటో నానా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు జన్మభూమి పథకం విషయంలో టీడీపీ హయాంలో చాలా పెద్ద కంప్లైంట్. జన్మభూమి కమిటీలు ఏవైతే ఓకే చేస్తాయో, ఎవరినైతే ఓకే చేస్తాయో వాళ్ళకి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు వాళ్ళకే వెళ్ళేవి. అక్కడ లాలూచి వ్యవహారాలు, లేకపోతే బెదిరింపులు, లేకపోతే లొంగ తీసుకోవడాలు, ఇలా రకరకాలుగా జరిగేవి లోకల్గా. కానీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే తర్వాత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అప్పట్లో లోకేష్ ఆలోచనగా దాన్ని చంద్రబాబు నాయుడు చెప్పేవారు. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో, చాలా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేశారు త్రూ వార్డ్ వాలంటీర్స్. అంటే దాదాపు 3 లక్షలకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లను పెట్టి వాళ్ళకు ఒక వార్డు, అంటే ఒక 50 ఇళ్ల సమూహం వాళ్ళ బాధ్యత. అంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు అందుతున్నాయా, సక్రమంగా అందుతున్నాయా, ఎక్కడున్నా ల్యాబ్స్ ఉందా,
ఏమన్నా ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఏంటి అని చాలా పగడ్బందీగా జరిగిన వ్యవస్థ. సరే దాని మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. వాలంటీర్ వ్యవస్థ కొంతమంది దుర్వినియోగం చేశారని దాని మీద కోర్టుకి వెళ్ళడము, స్టేలు రావడం, వాళ్ళ ఎన్నికల్లో విధుల్లో ఉండకూడదని కొంతమంది వాలంటీర్గా రిజైన్ చేసి పార్టీలకు పనిచేయడం, ఇలా రకరకాలుగా జరుగుతాయి. అయితే చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్ వ్యవస్థ తీసేస్తానని అనట్లేదు. అదొక అంశం. సో మెజారిటీ ఏంటంటే ఈ స్కీమ్స్ అన్నీ కూడా వాలంటీర్ల ద్వారా సరిగ్గా అందుతున్నాయా లేదా అని జగన్మోహన్ రెడ్డి చెక్ చేయడానికి ఆ వ్యవస్థ పెట్టారు. సో మన ఫ్రీబీస్కి ఈ స్కీమ్స్కి చెప్పుకున్నాం. అయితే ప్రధానంగా ఏమేమిటి పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు? ఇప్పుడు నవరత్నాలు అని పేరు పెట్టారు. అంటే అందరినీ అందులో ఇంక్లూజివ్గా కలిసేటట్టు ఇప్పుడు రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, అలాగే వృత్తులు, ఇతర రకరకాల వృత్తుల వారు, వీళ్ళందరినీ కలుపుకుంటూ నవరత్నాల పథకాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మఒడి అంటే ఎవరైతే పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారో తల్లులు, వాళ్ళకి అమ్మఒడి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫరు. రైతు భరోసా రైతులకి, అలాగే పెన్షనర్స్ అంటే వృద్ధులు కానివ్వండి, లేకపోతే దివ్యాంగులు కానివ్వండి, అలాగే 45 ఏళ్ళు దాటిన బీసీ, అలాగే ఇతర మహిళలకు, వాళ్ళకు కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పెట్టారు. విద్యా దీవెన స్టూడెంట్స్కి జగనన్న విద్యా దీవెన, అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాలు అనేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ హయాంలో డ్వాక్రా సంఘాలంట అవి జరిగేవి. అలాగే ఇక నేతన్నలు, లాయర్లు, ఆటో డ్రైవర్లు, అన్ని సెక్టర్స్ని ఇంక్లూజివ్గా అన్ని ఆస్పెక్ట్స్ 360 డిగ్రీస్లో కవర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకున్నారు. హ్యాకర్స్ అంటే వీళ్ళు హ్యాకర్స్, తోపుడు బండ్లు తీసుకెళ్లేవాళ్ళు, వాళ్ళకి, తర్వాత మత్స్యకారులు, ఫిషర్మెన్కి, ఇలా చాలామందికి ప్రయోజనం జరుగుతోంది. సరే ఇంక ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది. తాజాగా పెన్షన్ వ్యవహారం ఏదో నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది అని దాన్ని కోర్టుకి వెళ్ళడం అన్నీ జరుగుతున్నాయి, నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా కేసు వేసి. అలాగే ఇంటి స్థలాలు, ఇళ్ల పట్టాలు, ఇది చాలా పెద్ద స్కీము, సక్సెస్ఫుల్గా అయింది. దాదాపు 30 లక్షలకు పైగా ఇంటి స్థలాలు ఇచ్చినట్టుగా రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి. తాజా కొడాలి నాని, ఆయన ఒక్కయనే దాదాపు 23,000 ఇంటి పట్టాలు, ఎన్నో స్థలాలకు ఇచ్చానని చెప్తూ ఉన్నారు. నన్ను జగన్మోహన్ ఎవరు ఓడించలేరని కూడా ఆయన సవాల్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు, 125 సార్లు నేను బటన్ నొక్క మీకు స్కీమ్స్ డైరెక్ట్గా మీకు బెనిఫిట్ చేయడానికి. మీరు రెండు బటన్లు నొక్కండి. ఒకటి వైసీపీ ఎమ్మెల్యేకి, ఒకటి వైసీపీ ఎంపీకి. బటన్లు నొక్కి తిరిగి మీ బిడ్డకు అధికారం ఇవ్వండి అని అప్పీల్ చేస్తున్నారు. దో ఇట్ లుక్స్ అ వెరీ జెన్యూన్ అపీల్. అయితే ముందే మనం చెప్పుకున్నట్టుగా కేవలం సంక్షేమం మాత్రమే ఒక రాజకీయ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందా అంటే, గతంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోకూడదు, రాజస్థాన్లో కాంగ్రెస్ ఓడిపోకూడదు, తెలంగాణలో కేసీఆర్ ఓడిపోకూడదు. వీటితో పాటు ఇంకా వేరే స్టేట్స్ ఉన్నాయి, రీసెంట్ ఎలక్షన్స్ కాబట్టి అది చెప్తున్నాం. అయితే వీటితో పాటు ఇంకా ఏవో ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తున్నాయి ఎన్నికల్లో గెలుపోవటంని. ఓటరు చాలా గ్రాటిట్యూడ్తో, ఇదిగో మా ఇంట్లో ముసలాళ్ళకో, లేకపోతే మా ఇంట్లో వృద్ధులకో, మా ఇంట్లో పిల్లలకో, లేకపోతే మా ఇంట్లో ఆటో డ్రైవర్కో ఈ బెనిఫిట్ జగనన్న ఇచ్చాడు అని చెప్పి చాలా మటుకు తిరిగి ఆయనకి గ్రాటిట్యూడ్ చూపించడానికి ఓటేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా. అందుకే ఇప్పుడు కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలతో తిరిగి మళ్ళీ గవర్నమెంట్ దక్కించుకోవడానికి ఎన్నికలకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి ఎట్లా అయినా పవర్లోకి రావాలి, జగన్ దింపాలని కూటమిగా ఏర్పడిన ఈ 3 పార్టీల కూటమికి అంత టఫ్ ఫైట్ ఉంది. చాలా ఈజీగా ఏం లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి తిరిగి అధికారంలోకి రావాలన్న ఒక అంబిషన్ అంత ఈజీగా ఏం లేదు. అయితే సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ అప్ టు ది మార్క్ రీచ్ అయిందంటే అక్కడే ఎక్స్పర్ట్స్ చాలా పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ రాజధాని అమరావతి కాదు, 3 రాజధానులు కాదు, అసలు ఏమీ రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండిపోయింది అనేది. లేకపోతే కేంద్రం నుంచి రావాల్సినన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బతిమాలో, లేకపోతే సపోర్ట్ చేయమని బెదిరించో, మరో రకంగానో తెచ్చుకోగలిగిందా, తెచ్చుకోలేకపోయింది. అలాగే నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగ రేటు పెరిగిపోయింది. అలాగే పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. పరిపాలనా పరంగా కొన్ని లోపాలు ఉన్నాయంటే, మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి, అంతకుముందు ఎంపీగా పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రి కుమారుడు, అలాగే ఆయనకు చాలామంది సలహాదారులు ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే, బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా లాంటి విమర్శలు కూడా చాలా వచ్చాయి. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవ్వక్కర్లేదు, కానీ ఏ పథకాలు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఏవి చేస్తే ఎక్కువ మందికి మేలు జరుగుతుంది. ఇక్కడ ఒక నెంబర్ వచ్చింది, దాదాపు 13 కోట్ల మంది. అంటే అక్కడ ఉన్నది జనాభా తెలుగు రాష్ట్రాలు 2 కలిపి మనం 10 కోట్లు అనుకుంటే, దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 4.5, 5 కోట్లు, 5 కోట్లకు పైగా ఉంటే, అక్కడ 13 కోట్ల మందికి ఎలా లబ్ధి జరిగిందంటే రిపీటెడ్ ఉంటారు కదా. ఇప్పుడు చాలా మందికి రైతులో, లేకపోతే మహిళలో, లేకపోతే నిరుద్యోగులో, లేకపోతే వీళ్ళందరికీ ఇచ్చే స్కీమ్స్
రిపీటెడ్గా లబ్ధి పొందిన వారు ఏకంగా 13 కోట్ల మంది ఉన్నారని చెప్తూ ఉన్నారు. మొత్తం 4,25,768 కోట్లు ఏ రూపేణా అయితేనో అంటే 2,55,000 కోట్లు సుమారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే రకరకాలుగా 29 స్కీములకు సంబంధించి 2019 జూన్ నుంచి 24 ఇప్పటి వరకు అంటే ఇంక్లూడింగ్ లోన్లు, స్కాలర్షిప్స్ అన్నీ కలుపుకుని డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్, ఇండైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ అన్నీ కలిపి మొత్తం 4.5 లక్షలు సుమారు 4,25,000 కోట్లు ఇచ్చినట్టుగా లెక్కలు చెప్తూ ఉన్నారు. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శ ఏంటంటే 11 లక్షల కోట్ల అప్పులకు తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్ని. అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీని 3 లక్షల కోట్ల అప్పు అంటే ఇప్పుడు 11 లక్షల కోట్ల అప్పుకు తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ, అక్కడ ఏమీ లేదు, అభివృద్ధి లేదు, ఖజానాలను ఏమీ లేదని తెలుగుదేశం పార్టీ విమర్శ. అలాగే 6 లక్షల మందికి పెన్షన్లు తీసేశారని ఇలా రకరకాల విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఏంటంటే మీరు ఇంతమందికి లబ్ధి చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసేసుకుంటున్నారు. సపోజ్ ఇప్పుడు ఎక్కువ పన్నులు విధిస్తున్నారు, లేకపోతే ధరలు పెంచేశారు, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచేశారు, ఫ్యూయల్ మీద సర్చార్జీలు అన్నీ పెంచేశారు. సో ఇవన్నీ ఇక్కడ పెంచి ఈ జేబులోంచి ఇక్కడ డబ్బులు తీసేసుకుని ఇక్కడ ఈ చేతిలో ఇస్తున్నారు అనేది కూడా ప్రతిపక్షాలు చేసే విమర్శలు సహజంగా చేస్తారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అవే విమర్శలు చేశారు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ ఈ ఈ పలానా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. అలాగే స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడడం ఇవన్నీ కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. అది మరి ఏమీ ఖర్చు లేకుండా అంత మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ సున్నా వడ్డీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మరి ఇవన్నీ కూడా కోట్ల మంది లబ్ధి పొందారు కాబట్టి వాళ్ళందరూ కృతజ్ఞత చూపించి జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారా? ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏంటంటే అభివృద్ధికి మేము ప్రధానంగా ఆయన కార్పొరేట్స్ అభివృద్ధి ఈ ఈ ధోరణి చంద్రబాబు నాయుడుది పంద. కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ కూడా సంక్షేమం బాట పట్టింది. భవిష్యత్తుకు గ్యారంటీ అని చెప్పి ప్రకటించిన పథకాలు కానివ్వండి, నేను డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు ఎందుకంటే మోరార్లెస్ అందరివి ఒక 100 రూపాయలు అటు ఇటు అవే పథకాలు ఉంటాయి, పేర్లు మారుతూ ఉంటాయి. అలాగే 6 పాయింట్ ఫార్ములాతో గతంలో ఇప్పుడు తెలంగాణ, కాంగ్రెస్, కర్ణాటకలో 6 గ్యారంటీలు ఎలా అన్నారు, అలాగే ఒక 6 పాయింట్ ఫార్ములా అని ఇలా వాళ్ళు కూడా సంక్షేమం మీద పెద్ద ఫోకసే చేస్తున్నారు. అంటే ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి వచ్చాక మేము ఖచ్చితంగా ఈ సంక్షేమం చేస్తామని చెప్పకపోతే ప్రజలు ఖచ్చితంగా ఓడిస్తారు. ఉన్న పార్టీనైనా ఓడిస్తారు, అసలు అధికారం లేని పార్టీకి అధికారం ఇచ్చే ఆలోచన కూడా చేయరు. అందుకని తెలుగుదేశం పార్టీ కూడా చెప్తోంది ఉన్న సంక్షేమ పథకాలు ఏమి ఆపము, పైగా కొత్తవి యాడ్ చేస్తాం. అలాగే జనసేన అధినేత చెప్తున్నారు, ఇక బీజేపీ అయితే అక్కడ మేము బ్రహ్మాండంగా కేంద్రంలో చేస్తున్నాం, ఇక్కడ కూడా ఎన్డీఏ ఇవ్వండి, ఆ పథకాలు ఇక్కడ కూడా కొనసాగుతాయని. సరే ఇక స్టిక్కర్ బాబు అని లేకపోతే జగన్ స్టిక్కర్ జగన్ అని ఇలాగా జగన్ చంద్రబాబు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, పథకాలు కొత్తవి ఎక్కడవో రావు. మీరు మొత్తం అన్ని రాష్ట్రాల పథకాలు కనుక ఒక పేపర్ మీద రాసుకుని వరుసగా అన్ని మ్యాచ్ చేసి చూస్తే అవే ఉంటాయి మోరార్లెస్. పేర్లు మారుతాయి, కొంతమంది ఇంకొంచెం ఇన్నోవేటివ్గా తీసుకురావచ్చు. ఇన్ని లక్షల కోట్ల సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి చేస్తాయా లేదా అనేది ఈ ఎన్నికల ఫలితాల్లో తేలిపోతుంది. చూద్దాం. ఇంకా రానున్న రోజుల్లో మరింత విశ్లేషణ కోసం కీప్ వాచింగ్ ఋషి రిపోర్ట్స్.